బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ ఎదురైంది. కవిత బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది కోర్టు. రెండు కేసులో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసింది కవిత. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ మిగిలింది. కవిత బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది కోర్టు. ఇక ఈడీ, సిబిఐ కేసులు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు కవిత. మన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది జస్టిస్ కావేరి బవేజా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ మిగిలింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, మళ్ళీ ఎమ్మెల్సీ కవితకు నిరాశ ఎదురైంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇవాళ సంబంధించినటువంటి రెండు బెయిల్ పిటిషన్లు విడివిడిగా ఒక సిబిఐ కేసులో, ఒకటి ఈడీ కేసులో రెండు బెయిల్ పిటిషనర్స్ మీద ఇవాళ తీర్పు వెల్లడించారు రెవెన్యూ కోర్ట్ స్పెషల్ జడ్జ్ భవేజా. అయితే ఈ రెండు పిటిషన్లు కూడా ఆవిడ తిరస్కరించారు, బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. రేపటితో ఆమె కస్టడీ ముగుస్తుంది కాబట్టి రేపు ఆవిడ కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. అయితే కోర్టుకు వచ్చినప్పటిలో కూడా ఆవిడ మీడియాతో మాట్లాడడం, కామెంట్స్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దాని మీద చాలా గట్టిగా కోర్టు ఆమెకి వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ కోర్టుకు తీసుకొస్తే ఒకవేళ ఆమె మళ్ళీ ఎవరితోనో మాట్లాడడమో లేకపోతే కామెంట్ పాస్ చేయడమో జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఆమెని విర్చువల్ గానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరుస్తున్నారు. రేపు కూడా బహుశా ఆవిడని విర్చువల్ గానే హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే తాను ఖచ్చితంగా నేను కోర్టుకే అటెండ్ అవుతాను, నన్ను కోర్టుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఆవిడ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగబోతోంది. ఏదేమైనా కవిత మీద చాలా బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆమె బయటకు వెళ్తే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది, సాక్షుల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా కస్టడీలో ఉంచి తీరాలి అని చెప్పాడు సిబిఐ, ఇటు ఈడీ రెండు కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో కోర్టు దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. గతంలో కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసినట్టయితే ఆధారాలు మా వద్ద ఉన్నాయనేటటువంటి అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి వాటన్నిటి పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఆవిడ బెయిల్ పిటిషన్ రెండు కూడా తిరస్కరించారు. మరి ఎన్ని రోజులు కస్టడీ పొడిగిస్తారు ఏంటి అనేది రేపు ఆమెని విర్చువల్ గా కోర్టులో హాజరుపరిచినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాల మీద జడ్జి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్య అంటే ఇప్పుడు కవితకు వ్యతిరేకంగా ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్ళు ఆ వాంగ్మూలాన్ని మార్చే అవకాశం ఉందా? ఒకసారి అంటే కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చే తర్వాత మార్చడానికి ఉండదు. పోలీసు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే కోర్టు ముందు, కోర్టు సమక్షంలో కనుక వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కనుక రికార్డ్ చేసినట్లయితే దాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. ఒకవేళ అలా కాకుండా పోలీసుల ముందు ఇంట్రాగేషన్ లో కనుక ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి కోర్టు ముందు రికార్డ్ చేసినటువంటి దేన్ని కూడా మార్చే అవకాశం ఉండదు. కాబట్టి కోర్టు ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కోర్టు దగ్గర భద్రంగా ఉంటాయి. వాటిని మళ్ళీ మార్చినా కూడా నిర్ణయం మార్చకు అనుగుణంగా ఉండదు. గతంలో ఎలా ఇచ్చారో కోర్టు ముందు అదే స్టేట్మెంట్ అనుసరించి నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి కోర్టు ముందు చేసినటువంటి వాటికి మాత్రమే శాంటిటీ ఉంటుందని భావించాలి విద్య. అందువల్ల అంటే కొంతమంది బయట పోలీస్ ఇంట్రాగేషన్ లో లేకపోతే అనేక సందర్భాల్లో మాట్లాడిన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఆ కోర్టు ముందు మాట్లాడితేనే దాని పరిగణలోకి తీసుకుంటాం. అందువల్ల సాక్షులు కొంతవరకు బెదిరించే అవకాశం ఉందనే అభిప్రాయంతో కోర్టు ఏకీభవించినట్టుగా మనం భావించాలి. అంటే కోర్టు ముందు ఎప్పుడైతే రికార్డ్ చేస్తారో అప్పుడే దానికి శాంటిటీ ఏర్పడుతుంది. కాబట్టి కోర్టు అట్లా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది విద్య. అంటే కవిత తరపు న్యాయవాదులు వాదించడం అంటే ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం బుచ్చిబాబు, శరత్చంద్ర వీళ్ళిచ్చిన ఆరోపణ అవి తప్ప ఇంకేమీ లేవు అంటున్నారు. మరి ఈడీ, సిబిఐ మాత్రం ఈవిడ సాక్షులను ప్రభావితం చేస్తారంటారు. అంటే సిబిఐ వీళ్ళని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా కోర్టు వీళ్ళ వాదనలు? లేదు, బుచ్చిబాబు వాళ్ళ వాదన కనుక బుచ్చిబాబు లేకపోతే శరత్చంద్రారెడ్డి లేకపోతే ఇట్లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ ఆధారంగానే కేవలం అంతా జరిగిపోయినట్టయితే ఒకవేళ కవిత సంబంధించినంత వరకు ఇంతకాలం పాటు ఆమె బెయిల్ పిటిషన్ ని తిరస్కరించే అవకాశం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. దీనికి సంబంధించిన వేరే ఆధారాలు కూడా ఉన్నాయి. కేజ్రీవాల్ ని, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి కేసు విచారణ జరుగుతోంది. ఆయన కూడా ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ప్రధానమైనటువంటి కీలక పాత్రధారి కవిత, అలాగే కేజ్రీవాల్ ఇద్దరు కూడా దీంతో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ ద్వారానే ఇదంతా జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్లు, కొన్ని రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటికి సంబంధించి. కాబట్టి డిఫెన్స్ వాళ్ళు వాదించినటువంటి వాదనలతో కోర్టు ఏకీభవించకుండా నిర్ద్వందంగా దాన్ని తిరస్కరించినట్టుగా భావించాల్సి ఉంటుంది విద్య. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.